కూడా వారి భార్యను దేవాలయానికి తీసుకువెళ్ళినట్టుగా ఎక్కడ కూడా మేము చూడలేదు. వస్త్రాలు దానం చేసే సమయంలో కూడా అదే విధంగా జగన్ గారు కూడా వారి యొక్క భార్యను తీసుకుపోవటం కూడా కనబడలేదు. మూడవది ఏంటంటే వారు తన తండ్రికి పిండదానం చేయటం అన్నది మా క్రైస్తవంలో లేదండి. కానీ మరి వారు సీఎం గా ఉన్నప్పుడు మోదీ గారికి కావచ్చు, లేకుంటే అమిత్ షా గారికి నెలలో ఒకసారైనా తీసుకుని వెళ్ళి లడ్డు తీసుకుని వెళ్ళి ప్రసాదాన్ని వారికి తినిపించడం జరిగింది. మరి వారు కూడా పాపం ఎంత మోసపోయారన్నది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోదీ గారు అమిత్ షారే కాదు సార్, మోదీ అమిత్ షా గారే కాదు, మనం చూసాం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ అయోధ్యలో, అక్కడ లక్షల లడ్లు పంపించారు ఇక్కడ నుంచి. ఆ యోగి ఆదిత్యనాథ్ ఎంతసేపు ఆ గో సంరక్షణ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఆయనతో కూడా తినిపించారు. అంటే ఈ దేశాన్ని మొత్తం భ్రష్టత్వం చేశారు ఓ రకంగా. ఈ రకమైనటువంటి వారిని సీఎం గా చూడటం చాలా మనకు విచారకరం అండి. మళ్ళీ తిరిగి ప్రజలు ఆయనని సీఎం గా చేయడానికి లేకపోతే ప్రయత్నం చేయటం, ఆయన పక్షాన పోరాటం అన్నది అది మంచి యోచన కాదని నేను అంటున్నానండి. రైట్. అట్లాగే మీరు ఇందాక అన్నారు, అంటే సిలువ జగన్మోహన్ రెడ్డి వేసుకున్నారు, మరి పిండ ప్రదానం చేస్తున్నారంటే అది మరి ఆయన స్టైల్కు చాలామంది వేసుకుంటున్నారు, సో ఫ్యాషన్ అది అంటున్నారు. ఆ విధంగా వేసుకోవచ్చా? వేసుకోకూడదండి. ఇప్పుడు వారు బైబిల్ చదువుతున్నాను అంటున్నారు కదా, మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు చర్చ్కి వచ్చినప్పుడు బైబిల్ చదివారు. పాస్టర్స్ కి ప్రోగ్రామ్ లో కూడా వారు బైబిల్ చదివారు, కీర్తనల గ్రంథం చదివారు. అదే విధంగా వారు పాదయాత్ర చేసినప్పుడు కూడా వారి మెడలో సిలువ వేసింది నేనే. అప్పుడు సాక్షి పేపర్లో బ్రదర్ బాబు అని కూడా వారు హెడ్డింగ్ లో రాశారు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడుగా మారిపోయారా ఏంటి? అవును. బైబిల్ ఎవరైనా చదవచ్చండి. బైబిల్ వేసుకున్నంత చదువుతున్నంత మాత్రాన, మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవుడని కాదు. క్రైస్తవులను మబ్బు పెట్టడానికి నేను కూడా క్రైస్తవుడను, మా పూర్వీకులు క్రైస్తవులు అని చెప్పుకోవడం తప్ప, వాస్తవంగా మా గ్రంథం ప్రకారంగా మాత్రం వారు క్రైస్తవుడు కాదు అని చెప్పి నేను ఎన్నోసార్లు ఇలాంటి మన ఏబిఎన్ ఛానల్ కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా నేను ఇదే చెప్తున్నాను. ఏమనంటే అతను నిజమైన క్రైస్తవుడు కాదు, క్రైస్తవులారా మోసపోకండి. ఆయన క్రైస్తవులకు ఏమీ చేయలేదు. 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పటికీ ఆయన క్రైస్తవుల పట్ల ఎలాంటి యోచన లేదు, ఒక్క వరాలు కూడా మనకు ప్రకటించలేదు. ఆ యొక్క జీవో కూడా పాస్టర్లకు 5,000 రూపాయల జీవో కూడా లేదండి. ఆ జీవో ఉంటే గనక ఇప్పుడున్న సీఎం గారు కూడా ఆ జీవో ప్రకారం ఇచ్చేవారేమో. మరి ఆ జీవో లేదు కదా, అందుకొరకనే ఇప్పటి వరకు క్రైస్తవులకు ఒరిగింది ఏం లేదు. ఏదో కేవలము మా క్రైస్తవులు పాపం అమాయకులు కాబట్టి ఆయన ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకూడదనే నేను వారిని బ్రతిమలాడుతున్నాను. రైట్. సెబాస్టియన్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామంటే టీటీడీలో పనిచేసినటువంటి బోర్డు మెంబర్స్ వైవి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి 24 గంటలు బైబిల్ చేతిలో ఉంటుంది, దానికి సంబంధించిన సూక్తులు అవన్నీ తన ఇష్టం కాదనట్లేదు, అవి చెప్తా ఉంటుంది. కానీ వాళ్ళ భర్త మాత్రం ఇక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. పైన ఎవరుంటారో కూడా నాకు తెలియదు ఇంతకాలం అని మాట్లాడిన వ్యక్తి, అట్లాగే పైన ఉండేది నల్ల రాయే కదా అని మాట్లాడిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ గారు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మాయిదా వివాహం? పవన్ గారు, ఇప్పుడు నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, ఇవన్నీ కూడా మనం గత 2 సంవత్సరాల కింద డిబేట్ లో కూర్చుంటుండే బాగుండేది. ఎందుకంటే కనీసం ఎలక్షన్స్ ముందైనా ఇది ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండు. ఎందుకంటే వారు సీఎం గారు అప్పుడు అందరు మాట్లాడారు దీనికి సంబంధించి కూడా. మాట్లాడినప్పుడు ఇంత బలంగా లేదు, ఇంత బలంగా ఉండి ఉంటే బాగుంటది. అప్పుడు ప్రజలకు ఏంటిదంటే వారికి అసలు సత్యం అనేది ఏంటిదో మార్కెట్ లోకి వెళ్ళే ఆ యొక్క అవకాశం ఉండేది మీ ఛానల్ ద్వారా. సో నేను ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే, వారు సీఎం గా ఉన్నప్పుడు వారి ఇష్టం. ఎందుకంటే ఈజ్ అ కింగ్ ఆఫ్ వన్ స్టేట్. ఆ రాజుగా ఆయన ఉన్నప్పుడు ఆయన మామగారిని పెట్టుకోవచ్చు, బావగారిని పెట్టుకోవచ్చు, ఆయన ఇష్టమున్న దేవుణ్ణి కొలుసుకోవచ్చు. సెబాస్టియన్ గారు, అంటే ఒక మత సాంప్రదాయాన్ని దెబ్బకొట్టడమే కదా. అంటే ఆయనకు అదే ఒక స్టాండర్డ్ లేదు కదండి. ముఖ్యమంత్రి కావచ్చు వేరు, కానీ ఒక మతం వేరు, ఇక్కడ ఇది వేరు కదా. ఆ సాంప్రదాయాలను నేను ముఖ్యమంత్రి కాబట్టి దెబ్బ కొడతానంటే కాదు కదా. అవునండి, మాకు ప్రజల యొక్క మెప్పు కావాలి, ప్రజలకు ఓట్లు కావాలి తప్ప దేవుడు ముఖ్యం కాదు. దేవుడిని చెప్పి మేము ప్రజలను మోసం చేయాలి తప్ప మాకు ఓట్లు కావాలండి, అంతేగాని దేవుడు ముఖ్యం కాదు కదా. రైట్, కంక్లూడ్ చేయండి సెబాస్టియన్ గారు ఫైనల్ గా. అసలు రాష్ట్రంలో నేను ఇప్పుడు అనేది ఏంటిదంటే, ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి. క్రైస్తవులు ముఖ్యంగా కొలిచి
ఆ ప్రజలు ఏంటిదంటే అసలు సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ రోజున్న ఈ డిబేట్ ప్రకారంగా కావచ్చు, లేదా వాక్య ప్రకారంగా కావచ్చు, క్రైస్తవులందరూ కూడా ఏంటిదంటే ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం క్రైస్తవ కుటుంబం, అది మంచిదే, కాదనట్లేదు. వారు ఉంటే మంచిదే మాకు. కాకపోతే ఏంటిదంటే ఈ రకంగా ఇటు పూజలు చేయటము, లేకపోతే పిండ ప్రదానం చేయటము, మందిరాలకు వెళ్ళటం అన్నది అది మా క్రైస్తవత్వం మేము ఒప్పుకోవడం మాకు ఇష్టంగా లేదండి అది. రైట్. స్వామి గారు కంక్లూడ్ చేయండి ఫైనల్గా. పవన్ గారు స్వామి పవన్ గారు గతసారి ఎమ్మెల్యేలు కూడా యేసు రాజ్యం రావాలంటే జగన్ గెలవాలి అని ఎమ్మెల్యేలు చాలామంది, ఆ కాకినాడ ఎమ్మెల్యే, నేను పేర్లు జ్ఞాపకం లేవు, వాళ్ళందరూ బాహటంగా ప్రచారం చేశారు. జగన్ గెలిస్తేనే క్రైస్తవులకు న్యాయం జరుగుతుంది, జగన్ గెలిస్తేనే యేసు రాజ్యం తేగలరు అని మాట్లాడారు. అంటే యేసు రాజ్యమే కావాలా? మేము తప్పు పట్టడం లేదు. యేసు రాజ్యం అన్ని మతాలు ఉండాలని కోరుకుంటాం. ఒక యేసు రాజ్యం అంటే అలాగే ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, జైన్లు ఉంటారు అందరూ. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా అలా మాట్లాడారు. అంటే పూర్తిగా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ని కొల్లగొట్టడానికి పూర్తిగా జగన్ అంటే ఆయన ఉంటేనే మన క్రైస్తవులు ఉంటాము అనే విధంగా తీసుకొచ్చారు ఒక పక్క. మరో పక్క ఏంటి, ఈ వైసీపీలో కొంతమంది నాయకులు చూడండి